అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. నేటితో పోల్చుకుంటే వేలంపాట్లు ఫాస్ట్ ఉన్నాయా? నిన్న ములకల చెరువులో తర్వాత ఏమన్నా స్లో అయ్యేది కూడా ఈ వీడియోలో తెలియజేసాను చూడండి. ముందుగా ములకల చెరువు మాట్లాడుకుందాం. ములకల చెరువు తర్వాత యావరేజ్ అంతా తీసుకున్నా కూడా 70, 80, 90, 100, 110, 120 ఇవి యావరేజ్గా రేట్లు వచ్చేసి ఇంకా ఆపరేట్ అయితే ₹150 మార్కెట్లో అయితే నిన్న ములకల చెరువు మార్కెట్లో చాలా వరకు డౌన్గా నడిచింది. మార్కెట్ ఎక్కడ అంత ఫాస్ట్ అయితే లేదు. ఇది ఓవరాల్గా మన ములకల చెరువు మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా ప్రస్తుతానికి అంటే మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మనీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి సేమ్ టు సేమ్ నేట్లాగా వచ్చింది. దిగుమతి ఏం పెరగలేదు. నిన్న కూడా తర్వాత 7 గంటల తర్వాత దిగుమతి పెరిగింది మన మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. ఇప్పుడు పొద్దున్నే కొంచెం ఈ చలిగాలులు వీస్తున్నాయి కదా, కొంతమంది తర్వాత కూడా వస్తూ ఉంటారు. ఎవరికైతే ఇప్పుడు లేట్గా ఇప్పుడైతే బేర్ చెప్పలేదు కదా కాయలు వచ్చేసి. రావడం స్టాక్ దింపడం అట్లా యాక్షన్ జరిగిపోతుంది కాబట్టి అందుకే ఒక్కొక్కసారి స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం 7 గంటల వరకు ఇందాక మండీలోకి వెళ్ళొచ్చాను. ప్రస్తుతానికైతే స్టాక్ ఏం పెద్దగా మార్పు అయితే లేదు, నేట్లాగే ఉంది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాలి. నిన్న కూడా చాలా వరకు చాలా డౌన్గా నడిచింది మార్కెట్ వచ్చేసి. క్వాలిటీలో ఉన్నాయి, నిన్న కూడా చాలా వరకు క్వాలిటీలు ఉన్నాయి. అయినా వేలంపాట్లు మాత్రం చాలా వరకు డౌన్గానే నడిచింది మన మదనపల్లి మార్కెట్. దాంతోపాటు సాయంత్రం ములకల చెరువు మార్కెట్లు కూడా చాలా వరకు చాలా డౌన్గానే నడిచాయి మార్కెట్లో వచ్చేసి. ఇది ఓవరాల్గా మార్కెట్లో యొక్క అంటే స్టాక్ ఇన్ఫర్మేషన్ యొక్క సమాచారం. తర్వాత ఏమన్నా స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంటే నేను అంటే ప్రైస్ అప్డేట్ ఇస్తాను కదా, అప్పుడు తెలియజేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు మన మదనపల్లికి సంబంధించి.